హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, టిక్టాక్ యాప్ ఇండియా నుండి వెళ్ళిపోయింది. సో ఇండియాకి మళ్ళీ వస్తుందా రాదా అనేది ఇండియన్ గవర్నమెంట్ డిసైడ్ చేయాలి. సో టిక్టాక్ తన పనిలో ఉంది ఇండియాలోకి ఎలాగైనా మళ్ళీ తీసుకురావాలని. సో చూద్దాం గవర్నమెంట్ ఎలాంటి డిసిషన్ తీసుకొస్తుందని. కానీ టిక్టాక్ రీప్లేస్ చేసే విధంగా ఇండియాలోనే చాలా యాప్స్ అనేది ఉంది. సో అందులో ముఖ్యంగా మనం చూసుకుంటే మిత్ర అని యాప్ చెప్పుకోవచ్చు. కానీ అది ఇప్పుడే కొత్తగా తీసుకొచ్చారు కాబట్టి కొన్ని డెవలప్మెంట్ చేస్తుంది. సో ఎక్కువ బగ్స్ అయితే అందులో ఉంది. కానీ దాన్ని మంచిగా డెవలప్ చేసి తీసుకొస్తే టిక్టాక్ లాగానే మళ్ళీ ఫేమస్ అవడానికి అయితే చాలా ఛాన్స్ ఉంది. ఇంకో యాప్ చూసుకుంటే దగ్గర 2 years నుండి మనకి ప్లే స్టోర్లో అయితే అవైలబుల్ ఉంది. సో దాని పేరే చింగారి యాప్. సో ఈ యాప్ అనేది 2018 నుండి ప్లే స్టోర్లో అయితే అవైలబుల్ ఉంది. కానీ ఎక్కువ మందికి అయితే తెలీదు. సో ఎప్పుడైతే టిక్టాక్ ఇండియా నుండి వెళ్ళిపోయిందో సో దాని తర్వాత ఫస్ట్ చాయిస్ చూసుకుంటే అందరికీ చింగారి యాప్ అనేది ఉంది. సో ఈ వీడియోలో చింగారి యాప్ గురించిన పూర్తి వివరాలు అయితే మనం చూద్దాం. సో అందులో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. సో మనకి డే బై డే యూసేజ్కి అది ఎంతవరకు ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి. మీరు లైక్ చేస్తుంటే ఇంకా నాకు మోటివేషన్గా ఉంటుంది మళ్ళీ ఇలాంటి వీడియోస్ తీసుకురావడానికి. సో ప్లీజ్ వీడియోకి లైక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసింది. సో అందులో ఉన్న ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాను మీకు నోటిఫికేషన్ వస్తుంటుంది. సో ఇప్పుడైతే రండి చింగారి యాప్ గురించి మనం పూర్తి వివరాలు చూద్దాం. ఫ్రెండ్స్, ఈ చింగారి యాప్ అనేది మనకి ప్లే స్టోర్లోనే అవైలబుల్ ఉంది. సో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి చింగారి యాప్ టైప్ చేస్తేనే మీకు ఫస్ట్లోనే ఆప్షన్ అనేది ఉంటుంది. ఈ చింగారి యాప్ 29 November 2018 అప్పుడు రిలీజ్ చేశారు ప్లే స్టోర్లో. సో అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే ప్లే స్టోర్లోనే ఉంది. కానీ ఇన్ని రోజులు అయితే ఎవరికి తెలియదు. సో ఇందులో లాస్ట్ అప్డేట్ వాళ్ళు ఎప్పుడు చేశారు అనుకుంటే 27 June 2020. ఇప్పుడే రీసెంట్గా అయితే వాళ్ళు అప్డేట్ అనేది చేశారు. సో టిక్ టాక్ బ్యాన్ చేయకముందు ఈ చింగారి యాప్ ఉన్న డౌన్లోడ్స్ కేవలం 10,000 నుండి 20,000 మధ్యలోనే ఉంది. సో ఇప్పుడైతే 50 లక్షల మంది వరకు అయితే డౌన్లోడ్ చేశారు. సో ఈ యాప్ మీరు డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఎన్ని పర్మిషన్స్ అయితే మీరు ఇవ్వాల్సి పడుతుంది. సో కెమెరా, లొకేషన్, మైక్రోఫోన్, టెలిఫోన్, స్టోరేజ్. సో చింగారి యాప్ కోసం వెబ్సైట్ అనేది ఉంది. సో దాన్ని క్లిక్ చేసి మీరు వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు. ఈమెయిల్ అనేది ఉంది. సో దీని ఫౌండర్స్ అయితే మనకు బెంగళూరులోనే ఉన్నారు. సో దీన్ని ఆఫీస్ అడ్రస్ చూసుకుంటే మనకు బెంగళూరులోనే ఉంది. ఇందులో మనకు ప్రైవసీ పాలసీ అనేది ఉంది. సో మిత్ర యాప్లో అయితే స్టార్టింగ్లో ఇది ఉండలేదు. సో దీనిలో అయితే ఉంది. సో దీన్ని క్లిక్ చేసి మనం ప్రైవసీ పాలసీ చూసుకోవచ్చు. సో మ్యాక్సిమం మనకి ఈ యాప్ యూజ్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. సో మీరు ఫస్ట్ టైం ఈ యాప్ యూజ్ చేసినప్పుడు మీరు టర్మ్స్ అండ్ కండిషన్ అనేది యాక్సెప్ట్ చేయాలి. సో దాన్ని క్లిక్ చేసి మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకు లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేయాలి. సో ఇందులో మనకి ముఖ్యమైన విషయం ఏమంటే మనకి కావాల్సిన లాంగ్వేజ్ మనకి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో అయితే మనం తెలుగులో సెలెక్ట్ చేసుకుని తెలుగులో వీడియోస్ చూసుకోవచ్చు, తెలుగులో మనం టైప్ చేసుకోవచ్చు, తెలుగులో చదువుకోవచ్చు. మొత్తం డీటెయిల్స్ అయితే తెలుగులో ఉంది. సో అదొక మంచి విషయంగా ఇందులో చూసుకోవచ్చు. సో మీరు మీ పేరు, మొబైల్ నెంబర్ మొత్తం ఇచ్చి మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. పైన చూసుకుంటే వీడియోస్, న్యూస్, గేమ్ జోన్ అనేది ఉంది. ఇక్కడ ఆరెంజ్ కలర్లో ఆరో బటన్ ఉంది. సో మీరు దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ ఆప్షన్స్ అనేది ఉంటుంది. సో హోమ్, సెర్చ్, వాట్సాప్, స్టేటస్, నోటిఫికేషన్ ఇలా మొత్తం ఆప్షన్స్ అనేది ఉంది. సో మీరు లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. చూడండి, స్విచ్ లాంగ్వేజ్ అని ఉంటే ఇక్కడ తెలుగు ఉంది. సో తెలుగు క్లిక్ చేయగానే మనకు తెలుగు వీడియోస్ మొత్తం ఇక్కడైతే రన్ అవుతుంది. మీరు వీడియోస్ క్లిక్ చేసుకుని మీరు స్క్రాల్ చేసుకుని అయితే వెళ్ళొచ్చు. సో సేమ్ టిక్ టాక్ ఇలాగే ఉంటుంది అనుకుంటా. సో నేనైతే టిక్ టాక్ ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదు. సో మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈజీగా ఉందో ఎలా ఉందని. సో ఇక్కడ వాళ్ళ ఫోటో అయితే ఉంది. సో దాన్ని క్లిక్ చేసుకుంటే మీకు ప్రొఫైల్ అనేది ఉంటుంది. సో ఆ ప్రొఫైల్కి వెళ్ళి మీరు వాళ్ళు ఫాలో చేయడం కానీ కంప్లైంట్ చేయడం కానీ చేసుకోవచ్చు. సో మీరు కమెంట్ చేయాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు. షేర్ చేయాలంటే మీరు వాట్సాప్ డైరెక్ట్ షేర్ చేయొచ్చు. లైక్ చేయాలంటే హార్ట్ సింబల్ క్లిక్ చేస్తే మీకు లైక్ అనేది అవుతుంది. సో ఇలాంటి ఆప్షన్స్ అయితే ఇందులో ఉంది. సో వీడియో ఫస్ట్ చూసుకుంటే వీడియో ఉంది. సో నెక్స్ట్ అయితే వార్తల్లోనే ఉంది. సో వార్తలు చూసుకుంటే మనకు లేటెస్ట్ ట్రెండింగ్ అయిన న్యూస్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో మీకోసం తర్వాత ఇలాంటి ఆప్షన్స్ అయితే మనకు ఉంది. సో తెలుగు క్లిక్ చేయడం వల్ల మనం తెలుగులోనే న్యూస్ అనేది చదువుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్ అయితే చాలా మంచిగా ఉంది. సో మీరు ఏదైనా పర్టికులర్గా ఒక పేపర్ అయితే ఫాలో కావాలనుకుంటే దాన్ని క్లిక్ చేసి అయితే మీరు ఫాలో చేసుకోవచ్చు. సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంది. మనకి ఏ పేపర్ కావాలో, ఏ న్యూస్ పేపర్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఫాలో చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే గేమ్ జోన్ అనేది ఉంది. ఈ గేమ్ జోన్లో అయితే మనకి ఎక్కువ గేమ్స్ అనేది అవైలబుల్ ఉంది. సో ఈ గేమ్స్ ఆడడం వల్ల మీకు పాయింట్స్ అనేది రివార్డ్స్ అనేది వస్తుంది. సో రివార్డ్స్ అనేది ఎక్కువ వచ్చినప్పుడు అయితే మీరు దాన్ని క్యాష్గా అయితే కన్వర్ట్ చేసుకుని పేటిఎం క్యాష్గా అయితే మూవ్ చేసుకోవచ్చు. సో అది ఒక మంచి ఆప్షన్ అయితే ఇందులో ఉంది. ఇక్కడ చూసుకుంటే స్లాట్ ఫ్రూట్, యాంగ్రీ గ్రైండ్, నియాన్ బ్లేడ్స్, క్రికెట్ హీరో ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ అయితే ఉంది. సో ఈ గేమ్స్ ఆడడం వల్ల మీకు పాయింట్స్ అనేది వస్తుంది. సో దాన్ని మీరు మనీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో అది మాత్రమే కాదు ఫ్రెండ్స్, మీరు ఇందులో వీడియో అప్లోడ్ చేయడం వల్ల సో మీ వీడియో అయితే ఎక్కువ వైరల్, ఎక్కువ వ్యూస్ వచ్చింది అనుకోండి. సో దానికి మీకు రివార్డ్స్ అనేది వస్తుంది. సో ఆ రివార్డ్స్ మీరు మనీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో దాన్ని మీరు పేటిఎం క్యాష్గా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు వీడియో అప్లోడ్ చేయాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడ అయితే మీరు క్లిక్ చేసుకోండి వీడియోని. సో మీరు బ్యాక్ కెమెరా యూస్ చేయాలనుకుంటే జస్ట్ టర్న్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు బ్యాక్ కెమెరా అనేది రన్ అవుతుంది. సో ఇక్కడ ఫిల్టర్స్ అయితే ఉంది. ఈ ఫిల్టర్లో అయితే మీకు ఎలా కావాలనో అలా అయితే చేంజ్ చేసుకోవచ్చు.
కానీ ఇప్పుడైతే కొన్ని ఫిల్టర్స్ ఉంది. సో ఫ్యూచర్లో అయితే వీళ్ళు ఎక్కువ ఫిల్టర్స్ అనేది తీసుకురావాలి, చూద్దాం. ఆ టైం అని ఇస్తే మీకు 5 సెకండ్స్ టైం ఉంటుంది. సో 5 సెకండ్స్ తర్వాత వీడియో అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ వీడియో స్టార్ట్ అయింది. సో ఇప్పుడు వీడియో దీన్ని క్లిక్ చేయగానే వీడియో ఎండ్ అవుతుంది. సపోజ్ మీరు వీడియో షూట్ చేసి బాగా రాలేదనుకోండి, ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది. సో దాన్ని డిలీట్ చేస్తే వీడియో అనేది డిలీట్ అవుతుంది. మీరు డైరెక్ట్గా గ్యాలరీ నుండి కూడా వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ గ్యాలరీ క్లిక్ చేయగానే మీరు గ్యాలరీలో వెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఏదైనా వీడియో ఫోటోస్ అప్లోడ్ చేయాలనుకుంటే. ఫ్రెండ్స్, ఈ చింగర్ యాప్ బేసిక్గా ఎలా యూజ్ చేయాలో చూపించాను. సో ఇందులో కొన్ని ఇంపార్టెంట్ విషయం నాకు నచ్చినది అయితే ఇందులో వాట్సాప్ స్టేటస్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదొక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సో మనం వాట్సాప్ స్టేటస్ డౌన్లోడ్ చేయడం కోసం థర్డ్ పార్టీ యాప్ అనేది ఇన్స్టాల్ చేద్దాం. సో ఇందులో అయితే మనకు అలాంటి ఆప్షన్ అనేది లేదు. సో మీరు వాట్సాప్లో వెళ్ళి ఆ స్టేటస్ చూసిన తర్వాత మీరు ఇక్కడ వచ్చి చూస్తే ఆ స్టేటస్ అనేది ఇక్కడ ఉంటుంది. సో మీరు ఈజీగా క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదొక మంచి పాయింట్ ఉంది. ఇంకొక చూసుకుంటే ఇందులో న్యూస్. సో మనం న్యూస్ కోసం డైలీ హంట్ అనే యాప్స్ అనేది యూజ్ చేస్తాం. సో అక్కడ ఫాలో చేసే న్యూస్ పేపర్స్ మొత్తం ఇక్కడ మనం ఫాలో చేసుకోవచ్చు. సో ఆ యాప్ అనేది డిలీట్ చేసి ఇందులో అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఈ రెండు ఆప్షన్ అయితే నాకు చాలా మంచిగా నచ్చింది. ఇందులో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమంటే ఇదైతే ఇంకా స్లోగా ఉంది. సో ఇప్పుడు ఎక్కువ యూజర్స్ అయితే వస్తున్నారు, చాలా మంది డౌన్లోడ్ చేస్తున్నారు ఇప్పుడు రీసెంట్గా అయితే. సో దానివల్ల స్లోగా అయితే అనిపిస్తుంది. ఇందులో యాడ్స్ అనేది ఉంది. సో అదొక డిస్టర్బెన్స్ చాలా ఉంది. సో ఇందులో మేజర్ మైనస్ ఏమని చెప్పుకుంటే ఇందులో ఎక్కువ క్రియేటర్స్ అనేది లేదు. సో అంతా కొత్త వాళ్ళే ఉన్నారు. సో మనం టిక్టాక్లో అయితే ఒక క్రియేటర్ ఫాలో చేస్తుంటే వాళ్ళు ఎక్కువ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటారు. అలాంటి ఆప్షన్ అయితే ఇందులో లేదు. సో ఎవరిని ఫాలో చేయాలి అనిపించట్లేదు. చూద్దాం ఫ్యూచర్లో ఎలాంటి క్రియేటర్స్ అయితే ఇందులో రానున్నారో. సో మనం ఫాలో చేయడానికి అయితే మంచి క్రియేటర్స్ అనేది ఉండాలి. సో ఇప్పుడు చూసుకుంటే నేను చూసినంత వరకు ఒక్కరిది కూడా 10,000 వ్యూస్ అయితే లేదు. సో అదొక మైనస్ పాయింట్గా చెప్పుకోవాలి. సో ఎక్కువ మంది ఎవరైనా మీలో క్రియేటర్స్ ఉంటే ప్లీజ్ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మంచి మంచి వీడియోస్ చేయండి. సో మేమైతే మిమ్మల్ని ఫాలో అవుతాం. సో ఎక్కువ ఫాలోవర్స్ అయితే మీకు వస్తుంటారు. సో మీరు రెఫర్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇందులో సైన్అప్ చేసినట్లయితే మీకు కాయిన్స్ అనేది ఇస్తారు. ఆ కాయిన్స్ని మీరు మనీగా కన్వర్ట్ చేసి మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇందులో మంచి విషయం ఏమంటే మనీ అనేది మీరు ఎర్న్ చేయొచ్చు. సో మీకు మంచి టాలెంట్ ఉంది, మంచి వీడియోస్ నేను చేయగలను అని అనిపిస్తే మీరు ఈ చింగర్ యాప్ అనేది మీరు ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు. సో చూద్దాం ఫ్యూచర్లో ఎలాంటి డెవలప్స్ అయితే ఈ యాప్లో వీళ్ళు చేస్తారో. కానీ ఇది ఒక పర్టికులర్గా మేడ్ ఇన్ ఇండియా యాప్. సో దీనికి మనం సపోర్ట్ చేయాలి, వేరే ఎవరు సపోర్ట్ చేయరు. సో ప్లీజ్ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిందో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. సో ఈ వీడియోలో అయితే అంతే. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక మంచి టాపిక్ కలుస్తాం. ఆఫ్టర్ సెలవు తీసుకుంటున్నా. ప్రకాష్.